విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక. జూలై 1వ తారీఖు నుండి మనము కరెంటు బిల్లులు ఫోన్పే మరియు గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పేలలో బిల్లులు డైరెక్ట్గా కరెంటు బిల్లులు పే చేయలేము కనుక మనము అఫీషియల్ వెబ్సైట్ అయిన ఏపీఎస్పీడీసీఎల్ నుంచి కరెంటు బిల్లులు ఏ విధంగా పే చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మొదటగా మనం గూగుల్ క్రోమ్ తీసుకోవాలి. ఇక్కడ ఏపీఎస్పీడీసీఎల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డిజిటల్ పేమెంట్ ఉంది కదా, ఇక్కడ డిజిటల్ పేమెంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ట్యాప్ చేయాలి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. బిల్ డెస్క్ ఏపీ ఆన్లైన్ చూపిస్తుంది. బిల్ డెస్క్ ప్రెస్ చేయాలి, ట్యాప్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సర్వీస్ నెంబరు, క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ సర్వీస్ నెంబర్ మనకి ఇచ్చిన కరెంటు బిల్లులో 13 నెంబర్లు ఉంటుంది. అక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. సర్వీస్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నెంబర్ కూడా చూపిస్తాను. 8612100145 ఉంది కదా. ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. 826865. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ ఇక్కడ ట్యాప్ చేయాలి. మనము ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ప్రివ్యూ అవుతుంది. కరెంట్ బిల్ ఇక్కడ చూపిస్తుంది కదా, 23 రూపీస్ చూపిస్తుంది. ఇక్కడ కింద సబ్మిట్ ఉంది కదండి, సబ్మిట్ మనం ఇక్కడ ట్యాప్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూపీఐ మనకి ఈ విధంగా ఇప్పుడు డిఫరెంట్ పేమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యూఆర్ కోడ్, యూపీఐ. సపోజ్ మనం యూపీఐ తీసుకుందాము. యూపీఐ మనం యూపీఐ ఇంటర్ఫేస్ ద్వారా తీసుకుంటే ఈ విధంగా ఫోన్పే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫోన్పే ఇక్కడ ఉంది కదా, ఫోన్పే ట్యాప్ చేయాలి. ఫోన్పే ట్యాప్ చేసిన తర్వాత మనకు ఫోన్పే ఇక్కడ నుంచి ఫోన్పే ఇంటర్ఫేస్లోకి పోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తుంది కదా, ఇట్లా బిల్ ఈ విధంగా పే చేయాలి. ఈ విధంగా బిల్ పే అయిపోతుంది. బిల్ పే అయిన తర్వాత మనకు ఈ విధంగా రిసిప్ట్ వస్తుంది అనమాట. ఈ రిసిప్ట్ మనము ఫ్యూచర్లో పనికి వస్తుంది, పెట్టుకోవచ్చు. ఇంతే సింపుల్ బిల్ పే చేయడము అఫీషియల్ వెబ్సైట్లో.